హాయ్, హలో, నమస్తే మిత్రమా. వివాహం జరిగిన మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన భార్యాభర్తలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరు వచ్చి తలుపులు తట్టినా కూడా తలుపులు తెరవకూడదని ఆ భార్యాభర్తలు గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా ఆ కొత్త దంపతులు ఫస్ట్ నైట్ గదిలో ఉండగా కొద్దిసేపటికి అకస్మాత్తుగా పెళ్లికొడుకు తల్లిదండ్రులు వచ్చి తలుపు తట్టారు. కొత్త పెళ్లికొడుకు తలుపు కొడుతున్న శబ్దం వింటాడు. తలుపు వైపు కూడా చూస్తాడు. తలుపు తీద్దామా వద్దా అంటూ గుండెల్లో ఏదో కలవరం. కానీ చేసుకున్న ఒప్పందం గుర్తుకు వచ్చి గది తలుపులు తీయలేదు. అలా చాలాసేపు తట్టిన పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధతో తిరిగి వెళ్ళిపోతారు. అలా కొంతసేపు అయిన తరువాత పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి గది తలుపులు తట్టారు. అప్పుడు వెంటనే పెళ్లి కూతురు తన భర్త వైపు చూచి ఆ క్షణం ఆమె హృదయం మాటల కందని భావోద్వేగంతో నిండిపోయింది. కన్నీళ్లు పెడుతూ తన భర్తతో, నా తల్లిదండ్రులు బయట తలుపు తడుతూ ఉంటే కేవలం నా సుఖం కోసం తలుపులు తెరవకుండా ఉండలేనండి. వారు ఎంత అవసరంలో ఉండి తలుపులు కొడుతున్నారో అంటూ తలుపు తెరిచింది. అది చూసిన భర్త నిశ్శబ్దంగా సిగ్గుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని హృదయంలో ఎన్నో మాటలు. అలా కాలం గడిచింది. 2 కొడుకులు పుట్టారు. కొడుకులు పుట్టినందుకు చిన్నపాటి వేడుక మాత్రమే జరుపుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక కూతురు పుట్టింది. ఈసారి ఆ భర్త తనకి కూతురు పుట్టినందుకు చాలా పెద్ద పండగలాగా బంధువులకి, స్నేహితులకి అందరికీ ఆహ్వానాలు పంపి చాలా గొప్పగా ఫంక్షన్ జరుపుకున్నాడు. అది చూసిన భార్య ఆశ్చర్యపోయి వెంటనే భర్తని అడిగింది, ఏమండి, మీరు ఇంత పెద్ద వేడుకను 2 కొడుకులు పుట్టినప్పుడు మాత్రం జరపలేదు, కానీ ఇప్పుడు కూతురు పుట్టగానే ఎందుకింత గొప్పగా వేడుక జరుపుతున్నారని. అప్పుడు ఆ భర్త చిరునవ్వుతో, ఎందుకంటే నేను ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు నా కూతురి దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే నా కోసం తప్పకుండా తలుపు తెరుస్తుందని అని చెప్పాడు. అప్పుడు ఆ భార్యకి కొన్నేళ్ల క్రితం ఫస్ట్ నైట్ రోజున జరిగిన సంఘటన ఆమెకు గుర్తొచ్చి అప్పుడు ఆమెకు అర్థమైంది కుమార్తెలు ఎంత ప్రత్యేకమైన వారో అని. వారు తల్లిదండ్రుల దగ్గర కొంతకాలమే ఉంటారు, కానీ వారి ప్రేమ, అనురాగం మాత్రం ఎప్పటికీ తల్లిదండ్రులకే చెందుతుంది. ఒక తండ్రిని కూతురు పుడితే అది బహుమతి మాత్రమే కాదు, అది ఆ తండ్రికి ఒక ఆశ, ఒక భరోసా. తండ్రి కోసం కూతురు ఎప్పుడూ తలుపు తెరిచి ఉంచుతుందని. అందుకే ప్రతి తండ్రి తన కూతురికి అంత ప్రాముఖ్యాన్నిస్తాడు. ఇది నిజం మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.